మన ఆంధ్రప్రదేశ్‌లోని ఒక వింత ఘటన జరిగిందన్నమాట. నేను వింత ఘటన ఎందుకన్నానంటే దీంట్లోని ఒక ముగ్గురు చనిపోయారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరూ కూడా విపరీతంగా భయపడుతున్నారన్నమాట. ఈ ముగ్గురు చనిపోవడం వల్ల. అసలు ఆ ముగ్గురు ఎందుకు చనిపోయిన విషయాలు మీకు చెప్తాను. మీరు విన్న తర్వాత 100% మీరు విచిత్రంగా ఉంది అని చెప్పేసి మీరు కూడా షాక్ గురవుతారన్నమాట. అటువంటి విచిత్ర సంఘటన జరిగింది ఆంధ్రప్రదేశ్‌లోని. అది ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? అసలు ఈ ముగ్గురు చనిపోవడానికి ప్రధానమైన కారణాలు ఏమిటి? అనే ప్రతీది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతీది వివరిస్తాను మీకు. మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఎందుకంటే నేటి సమాజంలో ఏదైతే సొసైటీ ఉందో సొసైటీలో మన చుట్టూనే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అటువంటి సంఘటనలు మనం రోజు చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆ సంఘటనలు ఎవరి మీద పడతాయని చెప్పేసి ఎప్పటికప్పుడు పాపం ప్రజలందరూ కూడా భయపడతా ఉన్నారు. సో అందుకని ఈ సంఘటన ఏదైతే ఉందో విచిత్ర సంఘటన, ఈ విచిత్ర సంఘటన గురించి మనం 100% తెలుసుకోవాలి. ఎందుకంటే ఇటువంటి సంఘటన ఇప్పటిదాకా నాకు తెలిసినప్పటికైతే ఎక్కడ జరగల. మన ఆంధ్రప్రదేశ్‌లోని మొట్టమొదటిసారి జరిగిందనిపిస్తుంది నాకు. అసలు ఏం జరిగిందని కూడా మీకు క్లారిటీగా చెప్తాను. అసలు ఏం జరిగిందంటే శ్రీకాకుళం జిల్లాలోని ఒక కుటుంబం చక్కగా హ్యాపీగా జీవనం సాగిస్తా ఉందన్నమాట. వాళ్ళకి నలుగురు ఆడపిల్లలు. చూడండి ఒకళ్ళిద్దరు కాదు, నలుగురు ఆడపిల్లలన్నమాట. ఇద్దరు తల్లిదండ్రులు కూడా చక్కగా నలుగురు ఆడపిల్లలు కూడాను పెళ్లి చేయాలి కాబట్టి చక్కగా కూలినాలు చేసుకునే రెక్కల కష్టం ఏదైతే ముగ్గురు ఆడపిల్లలకైతే పెళ్లి చేశారు. దాంట్లో ఒక ఆడపిల్ల అయితే హ్యాండిక్యాప్టర్ అనమాట. సో ఎప్పుడైతే హ్యాండిక్యాప్టర్ అయిందో ఆ పిల్ల పుట్టుకతో హ్యాండిక్యాప్టర్ అనుకుంటే పాపం ఆవిడకైతే పెళ్లి అవ్వలేదు, ఇంట్లోనే ఉంటుంది తల్లిదండ్రులతోటి. ఇంకా ముగ్గురు కూడాను ఈ తల్లిదండ్రులు పెళ్లి చేసేశారు. పెళ్లి చేస్తే వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఇటువంటి క్రమంలోనే దాంట్లో ముగ్గురు ఆడపిల్ల ఒక ఆడపిల్ల అయితే తన భర్తతో గొడవ పెట్టుకుంది. గొడవ పెట్టుకొని ఇంక ససేమిరా అతనితో నేను సంసారం చేయను, ఆడి ఒక పెద్ద ఎదవ తాగుబోతు, ఆడితో నేను వెళ్ళడని చెప్పేసి ఇంకా లాస్ట్‌కి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసింది. తల్లిదండ్రులకి ఏం చేస్తారు పాపం, సర్లే ఇంకేదో ఒకటి చెయ్యాలి, ఇంకా మా కడుపున పుట్టావు కాబట్టి మేము నిన్ను పెంచాలి కదా అని చెప్పేసి పాపం ఆవిడని కూడా దగ్గర చేర్చుకొని వీళ్ళిద్దరు తల్లిదండ్రులు ముసలోళ్ళు పాపం జీవనం సాగిస్తా ఉన్నారు. రెక్కల కష్టం చేస్తూ పాపం హ్యాండిక్యాప్టర్ ఎవరైతే కూతురు ఉందో హ్యాండిక్యాప్టర్ కూతుర్ని ఇంటికొచ్చేసిన ఎవరైతే ఈ అమ్మాయి ఉందో వీళ్ళ కూతురు, ఈ కూతురుని ఇద్దరు కూతుర్లు కూడా చూసుకుంటూ పాపం ముసలోళ్ళు జీవనం సాగిస్తూ ఉన్నారు. ఇటువంటి క్రమంలోని ఎవరైతే ఇంటి పెద్ద ముసలోడు ఉన్నాడో ముసలోడు చనిపోయాడనమాట. ఎప్పుడైతే ముసలోడు చనిపోయాడో పాపం వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి అనేది చితికిపోయింది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఇక్కడ మీరు అనుకోవచ్చేమో వీళ్ళు ముగ్గురు కూడా చనిపోయారు. ఆ చనిపోయిన విధానం ఆర్థిక సమస్యల వల్ల అయితే చనిపోలేదు వాళ్ళు. ఒక ట్విస్ట్ ఉంది, అదే మాట నేను చెప్తూ ఉంటాను, మీకు వీడియో చూస్తుంటే అర్థమవుద్ది. సో ఎప్పుడైతే ఇలాగ ఆర్థికంగా వీళ్ళు చితికిపోయారో ఇక ముగ్గురు కూడా పనులకి వెళ్ళడం మొదలెట్టారు. ఇంక ఈవిడ హ్యాండిక్యాప్టర్ కాబట్టి ఇంక వెళ్ళలేని పక్షంలో ఇంట్లోనే ఉంచి ఇంకా తల్లి కూతురు కూడాను పనిలోకి వెళ్ళి వీళ్ళు బతుకుతూ ఉన్నారన్నమాట. ఇటువంటి క్రమంలో వాళ్ళకి ఒక అనుమానం మొదలైంది. అది కూడా పెద్ద భూతంలాగమాట. ఎలా అంటే ఎవరైతే ఇంటి పెద్ద ఈ ముసలోడు ఉన్నాడో చనిపోయాడు కదా, ఈ ముసలోడు చనిపోయిన తర్వాత దెయ్యం అయిపోయాడని చెప్పేసి ముగ్గురు కూడా నమ్మారన్నమాట. బలవంతంగా నమ్మారు. ఎంత బలవంతంగా నమ్మారంటే ప్రతిరోజు రాత్రి ఇంటికి వచ్చేస్తున్నాడు, రాత్రి ఇంటికొచ్చి మమ్మల్ని భయభ్రాంతికి గురి చేస్తాడని చెప్పేసి ముగ్గురు కూడాను పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవారంట. సో వీళ్ళ దగ్గర డబ్బుతోటి కొన్నిసార్లు అయితే మంత్రగాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో పూజలు గట్రా చేయించారంట. చూడండి చాలా విచిత్రంగా ఉంది కదా. ఈ రోజుల్లోని రాకెట్ల మీద గగనతనానికి వెళ్ళే ఈ రోజుల్లోని దెయ్యాలు ఉన్నాయని చెప్పి ఈ విధంగా అనుమానం భావం చేస్తూ ఒక ముగ్గురు చనిపోయారంటే ఒకసారి మీరు ఆలోచించండి. ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారన్నమాట. దెయ్యం ఉంది, దెయ్యం వచ్చి మాకు పీడించేస్తుంది, మనం బతకనివ్వట్లేదని చెప్పి. సో ఇది ఏ విధంగా చనిపోయారో మీరు చెప్తూ ఉంటాను, మీకు పూర్తిగా అర్థమవుద్ది. సో ఎప్పుడైతే ఈ మంత్రగాళ్ళు ఉన్నారో ఈ మంత్రగాళ్ళని పిలిపించి డబ్బులు ఇచ్చి ఒక 3-4 సార్లు అయితే మంత్రాలు గట్ట ఈ పూజలు పునస్కారాలు అన్నీ కూడా చేయించారంట. ఇలా చేయించినా కూడా ఎటువంటి ఫలితం లేదు. ఎందుకంటే వాళ్ళకి అనుమానం అనేది ఒక పెను భూతంలో అయిపోయింది అది. అంటే చనిపోయిన వ్యక్తి భూతం అయిపోయి మా ఇంట్లోనే తిరుగుతున్నాడు అని చెప్పేసి ఒక అనుమానం ఏర్పడిపోయింది మాట. అది కూడా ఎవరో సొంత భర్త, సొంత తండ్రి. మరి ముగ్గురు ఆడలే కదా, మరి వాళ్ళకి ఇటువంటి భూత భయం పట్టేటప్పటికి చుట్టుపక్కల అందరూ కూడా చెప్తూ ఉన్నారంట అప్పటికే, మీ భర్త ఏ దెయ్యం అవ్వలేదు, మీరు ఎందుకు ఇలాగా టెన్షన్ పడుతున్నారు అని చెప్పేసి చుట్టుపక్కల చెప్పినా కానీ వాళ్ళే కుమిలిపోయి దెయ్యం పట్టేసింది, మాకు దెయ్యం మమ్మల్ని పీడించేస్తుందని చెప్పేసి నైటు పాపం నా ముగ్గురు కూడాను ఏదైతే గడ్డి మందు ఉంటుందో గడ్డి మందు తెచ్చుకొని ఇంకా దెయ్యం మమ్మల్ని వదిలేదు, మేము బతకలేకపోతున్నాం, డైలీ మేము టార్చర్ అనిపిస్తామని చెప్పి ఆ పురుగుల మందు ఏదైతే ఉందో గడ్డి మందు, ఆ గడ్డి మందు తాగి ముగ్గురు కూడా చనిపోయారన్నమాట. ముగ్గురు తాగేసేటప్పుడు నైటు ఇంకా తెల్లవారు చుట్టుపక్కల ప్రాంతాలు ఉంటారు కదా, ఎంత బుద్ధి అయినా కానీ తెల్లారగట్ల 10 అయిపోయింది, వెలుతురు వచ్చేసింది, సూర్యుడు కూడా ముదిరిపోతా ఉన్నాడు, ఇంకా వీళ్ళేమో తలుపులు ఓపెన్ చేయట్లేదు, అలికిలు లేదు అని చెప్పి చుట్టుపక్కల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాపం వెళ్ళి డోర్లు కొడితే ఓపెన్ చేయట్లే. ఇంక ఓపెన్ చేయకపోయిన పక్షంలో గట్టిగా పగలగొట్టి చూస్తే
మొత్తం ముగ్గురు కూడా విగత జీవులుగా పడిపోయి ఉన్నారన్నమాట. పాపం అందరూ కూడా ఒకేసారి ఊటిన వాళ్ళని హాస్పిటల్‌కి తీసుకెళ్తే అప్పటికే ఎవరైతే ఆ తల్లి ఉందో ఆ తల్లి చనిపోయింది. వీళ్ళిద్దరూ కూడా కొన ఊపిరితో ఉన్నారంట. కొన ఊపిరితో ఉన్న వాళ్ళని చికిత్స నిమిత్తం మంచి ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు. తీసుకెళ్ళి గాని ఆ ట్రీట్‌మెంట్ చేస్తూ ఆ అండర్ ట్రీట్‌మెంట్‌లోనే పాపం వాళ్ళు ప్రాణాలు కోల్పోయారన్నమాట. ఇది ఇప్పుడు శ్రీకాకుళం మొత్తం అంతా కూడా చర్చనీయాంశమైంది. ఇది శ్రీకాకుళమే కాదు మొత్తం మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశమైందన్నమాట. ఎందుకయిందంటే నేటి సొసైటీలోని అసలు దెయ్యాలనేవి కూడా లేవు. దెయ్యాలు, భూతాలనే విషయాలైతే మర్చిపోయారు జనాలు. ఎందుకంటే పాత రోజుల్లో కనీసం ఒక 20 సంవత్సరాల క్రితం ఈ దెయ్యాల, భూతాల గురించి బాగా నమ్మేవారుమాట. ఇప్పుడున్న సొసైటీలో అయితే దెయ్యం, భూతం గురించి చిన్న పిల్లవాడు కూడా నమ్మట్ల. ఎందుకంటే సినిమాల్లోని దెయ్యం కథ ఏ విధంగా చిత్రీకరిస్తున్నారు, దెయ్యం అంటే ఏమిటి అనేది ప్రతిది కూడా చూపిచ్చేస్తున్నారన్నమాట. చిన్న పిల్లలకు కూడా అర్థమైపోతుంది. దెయ్యం అంటే ఈళ్ళు నటించి ఈ విధంగా మనల్ని భయపెట్టిస్తున్నారని చెప్పి చిన్న పిల్లలకు కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే సినిమా మేకింగ్ వీడియో కూడా చూపిచ్చేస్తా ఉన్నారు. సో అటువంటి క్రమంలో ఇటువంటి నేటి సొసైటీలో వీళ్ళు దెయ్యం అని చెప్పేసి ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకోవడం విచిత్రంగా అనిపించిందన్నమాట అందరూ కూడాను. ఎందుకంటే ఇటువంటి రాకెట్ యుగంలోని దెయ్యం అని చెప్పి ఒక అనుమానంతోటి దెయ్యం మమ్మల్ని పీడించేస్తుందని చెప్పేసి ముగ్గురు కూడా ఒక గడ్డి మందు తాగి చనిపోయారంటే మొత్తం ఊరందరూ కూడాను విచిత్రంగా అయితే చూస్తా ఉన్నారు. ఒక వింత ఘటనగా చూస్తున్నారన్నమాట. ఇదేంటిది వీళ్ళు ఇలా చేశారేంటి? ఈ రోజుల్లో దెయ్యం ఏంటని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తల పీక్కుంటా ఉన్నారన్నమాట. చూడండి ఒకసారి. నిజంగా నేను కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాను. ఏదైతే ఈ న్యూస్ ఉందో ఈ న్యూస్ చూసి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ కూడా ఈ మధ్య దెయ్యంగా అయిపోయారని చెప్పేసి కొంతమంది పేర్లు కూడా చెప్తూ ఉన్నారన్నమాట. నేను చెప్పాను ఆల్రెడీ ఇటువంటి దెయ్యాలు, గియ్యాలు ఏమి ఉండవు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఏదైతే మిషన్ ఉందో మిషన్ పనిచేసినంత వరకు పనిచేస్తది. దాంట్లో ఏదైనా రిపేర్ వస్తే గనుక ఆగిపోద్ది. అక్కడితో ఆగిపోయిందంటే ఆగిపోయింది. దాన్ని మీరు రిపేర్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుద్ది. అలాగే మనిషి కూడాను ఒక్కసారి అంతమైపోయాడంటే మళ్ళీ ఇంక రాడుమాట. ఇంకా దెయ్యం అని చెప్పేసి లేనిపోని బూటకవులు, లేనిపోని అనుమానాలు వ్యక్తం చేసి ఆ చనిపోయిన వ్యక్తి కూడాను ఒక చెడ్డ పేరు తీసుకురావడం కరెక్ట్ కాదని చెప్పి చాలామంది చెప్పారన్నమాట నేను. ఎందుకంటే చనిపోయిన వ్యక్తి భగవంతుడితో సమానం. అటువంటి వ్యక్తిని దెయ్యం అయిపోయాడు, పీడించేస్తున్నాడు, అయ్య బాబోయ్ అని చెప్పేసి పల్లెటూరులో ఈ విధంగా పుకార్లు పుట్టించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నాకు తెలిసిన వాటికైతే ఏదైతే శ్రీకాకుళంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో, ఈ సంఘటన చుట్టుపక్కల వాళ్ళే దెయ్యం అయిపోయాడని చెప్పేసి 100% పుకారు పుట్టించుంటారు. ఎందుకంటే ఎవరైనా ఇంట్లో చనిపోతే ఏమైనా వ్యక్తి, ఆ వ్యక్తి దెయ్యం అయిపోయాడని గానీ, భయమని గానీ ఆ కుటుంబీకులకు ఉండదు. ఎందుకంటే వాళ్ళ వ్యక్తే కాబట్టి. సో ఇక్కడ చిత్రీకరించేది ఎవరు? ఎవరైతే ప్రజలుంటారో చుట్టుపక్క ఎవరైతే ఇల్లులుంటాయో వాళ్ళందరూ కూడా చిత్రీకరిస్తారన్నమాట. పలానా వ్యక్తి చనిపోయాడు, దెయ్యం అయిపోయాడు, నాకు రాత్రి కనిపించాడు, నేను బాత్రూమ్‌కెళ్తుంటే మనిషి ఎత్తుగా ఉన్నాడు, నాకు ఒకేసారి నేను బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసేటప్పటికి లేడు అక్కడ అని చెప్పేసి ఈ విధంగా అయితే పుకార్లు సృష్టిస్తా ఉంటారన్నమాట. రీసెంట్‌లీగానే ఒక అమ్మాయి ఏం చేసిందంటే పెద్ద దెయ్యం అయిపోయి మా ఇంటికొచ్చాడని చెప్పేసి అంటే మా ఊరి సంఘటన చెప్తాను. అలా నిటారునిలువుగా నిలబడ్డాడు. రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. మా ఇంటికాడైతే లైట్ లేదు. బయట స్ట్రీట్ లైట్ లేకపోయేటప్పటికి నేను ఆ మరుసటి రోజు హుటాహుటిన పంచాయతీ ఆఫీస్‌కెళ్ళి మొత్తం అంతా కూడా నేను లైట్లు ఏయించాను నేను. చాలా భయమేసింది నాకు. దెయ్యం అయిపోయాడని చెప్పేసి ఈ విధంగా అయితే అనుమానంగా మాట్లాడుతుందంట. మరి ఈ విధంగా అనుమానంగా మాట్లాడుతుంటే అర్థం ఏంటి? ఆవిడ భయపడినట్టే కదా! అక్కడ దెయ్యం లేదు, భూతం లేదు. అంటే ఎవరైతే చనిపోయారో ఆ చనిపోయిన వ్యక్తి గురించి ఎక్కువగా ఆలోచించుకోవడం వల్ల ఆ వ్యక్తి గురించే ఇంకా ప్రతిసారి కూడా మైండ్‌లోకి అన్నం తిన్నప్పుడు, బయటికెళ్ళినప్పుడు, పడుకున్నప్పుడు, సెల్ ఫోన్ చూసినప్పుడు, లాస్ట్‌కి మీరు బాత్రూమ్‌కెళ్ళినప్పుడు కూడాను ఎవరైతే చనిపోయారో ఆ వ్యక్తి గురించి విపరీతంగా ఆలోచించేస్తుంటే ఏమవుద్ది? ఆ వ్యక్తి మీ కళ్ళెదురుగానే తిరుగుతున్నట్టు, మిమ్మల్ని పిలుస్తున్నట్టు, ఏదో డోర్‌లు ఓపెన్ చేస్తున్నట్టు, లేదా కూర్చున్నట్టు, పడుకున్నట్టు, నిలబడినట్టు ఇలాగ ఎక్కడలేని రూపాలుగా అయితే మీకు కనిపిస్తారన్నమాట. పిచ్చెక్కిపోద్ది మీకు మైండు. సైకాలజీగా అయితే మీరు ఒక దెయ్యం యొక్క రూపాన్ని చూసేస్తారన్నమాట. అంటే మీ కళ్ళ ఎదురుంగానే ఒక చనిపోయిన మనిషి మీ కళ్ళ ఎదురుంగానే నిలబడ్డాడు అనే విధంగా అయితే మీరు ఫీల్ అయిపోతారు ఆటోమేటిక్‌గా. అది మీరు చేసుకున్న తప్పే. ఎందుకంటే ఎవరైతే చనిపోయాడో ఆ చనిపోయిన వ్యక్తిని అంత దారుణంగా, విపరీతంగా మీరు గుర్తు చేసుకోవడం వల్ల. సో, అలా గుర్తు చేసుకోవడం వల్లే ఆళ్ళు దెయ్యం రూపంలో మీకు కనిపిస్తారు. ఎవరైతే గుర్తు చేసుకోరో, దెయ్యం లేదు, గియ్యం లేదని చెప్పేసి ఎవరైతే పట్టించుకోరో అటువంటి వ్యక్తుల దగ్గరికి నాకు తెలిసిన మటికైతే ఇటువంటి రూపాలు కనిపించవు. అది సర్వసాధారణం అది. మీరు ఏదైనా గానీ ఆలోచించండి ఒకసారి. ఒక దేవుడి గురించి మీరు భక్తి కింద మీరు ఎప్పుడు కూడా మీరు పూజలు చేస్తూ ఆ దేవుడిని తలుచుకుంటూ ఉన్నారనుకోండి, ఎప్పుడు నిత్యం మీకు ఆ దేవుడే మీ కళ్ళ ముందు కనిపిస్తాడనమాట. ప్రత్యక్షమైపోతాడనమాట దేవుడు. ఎందుకంటే ఆ దేవుడి యొక్క భక్తిలో మీరు మునిగిపోతారు కాబట్టి. సో, అదే విధంగా ఏదైతే దెయ్యం ఉందో దెయ్యం గురించి కూడా మీకు విపరీతంగా మీరు ఆలోచించేస్తా ఉంటుంటే, ఆ దెయ్యం ప్రత్యక్షంగా అయితే మీకు కనబడుతది. 100% కనిపిస్తది. అందుకనే ప్రతి ఒక్కరు చెబుతున్నాను. ఇటువంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోండి.
ఇలా పిచ్చి పిచ్చి మా ఆలోచనలు పెట్టుకొని శ్రీకాకుళంలోని ముగ్గురు మహిళలు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది చాలా దారుణమైన సంఘటన. నిజంగా ప్రతి ఒక్కరు కూడాను ఇది చిత్రంగా ఉంది. ఇదేంటిది ఎంత చిత్రంగా చనిపోయారు వీళ్ళు, ఈ రోజుల్లో దెయ్యాలేంట్రా బాబు అని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. అటువంటి పరిస్థితి రాకుండా మీరు ఇటువంటి పనులు చేయొద్దు. ఎందుకంటే నేటి సొసైటీ అంతా కూడా డెవలప్ అయిపోయింది. అంతా కూడా టెక్నాలజీ పెరిగిపోయింది. ఇటువంటి సమయంలో దెయ్యం ఉండదు, ఏముండదు. ప్రతి ఒక్కరు కూడా మరీ మరీ చెప్తాను, దెయ్యం అనేది అక్కడ కూడా ఉండదు. అటువంటి భయభ్రాంతులకు మాత్రం మీరు గురవ్వద్దని చెప్తామనమాట. సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.